హలో ఎవ్రీవన్, ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అదేవిధంగా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా పసుపు అయితే యాడ్ చేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఉడికించిన గుడ్లను పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిగడ్డలు అయితే వేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక 2 ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను. ఇష్టం ఉన్న ఎగ్స్ తీసుకోవచ్చు అనమాట. దీనిపై నుంచి కొంచెం కారం అయితే చల్లుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చల్లుకుంటే సరిపోతుంది కొద్దిగా. అండ్ కారంతో పాటు కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొంచెం లైట్గా అయితే కలుపుకోవాలన్నమాట. ఒక లైట్గా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. అంతే, మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం కూడా ఏం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయిందనమాట. ఈ